Hi friends, the great technology cloud computing టెక్నాలజీలో ఫ్లో ఏ విధంగా వెళ్తుంది యూజర్ నుంచి EC2 ఇన్స్టాన్స్ కి వయా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. యూజర్ నుంచి రిక్వెస్ట్ టు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్ వస్తుంది, అక్కడ నుంచి EC2 ఇన్స్టాన్సెస్ కి వెళ్తుంది. యాక్చువల్గా అయితే కొన్ని ఉంటాయి, ఇండియన్ పేమెంట్ గేట్వే, USA పేమెంట్ గేట్వేలు ఇలాంటివి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పేమెంట్ గేట్వే తీసుకుందాం. ఇండియన్ పేమెంట్ గేట్వేలో నెంబర్ ఆఫ్ యూజర్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వస్తారు. SBI క్రెడిట్ కార్డ్ తెస్తారు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తెస్తారు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ తెస్తూ ఉంటారు, స్వైప్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రోమా, డిమార్ట్, పెట్రోల్ బంక్స్, ఇలా నెంబర్ ఆఫ్ మర్చెంట్స్ ఉంటారు. అనేక వేల మర్చెంట్స్ ఉంటారు. ఈ వేల మర్చెంట్స్ దగ్గరికి అంటే డిమార్ట్కి నెంబర్ ఆఫ్ డిమార్ట్స్ ఉంటాయి ఇండియాలో, నెంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇలాగ క్రోమా ఎలక్ట్రానిక్ షాపింగ్ మాల్స్, ఇవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో వీళ్ళన్నీ ఇండియాలో కానీ వరల్డ్ మొత్తం, USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఆల్ కంట్రీస్లో అన్ని క్రెడిట్ కార్డ్స్, అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు తెచ్చి స్వైప్ చేస్తూ ఉంటారు కదా. పేమెంట్ గేట్ అంటే ఇప్పుడు ఐడియా వచ్చింది, క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులను స్వైప్ చేస్తూ ఉంటారు. సో ఇలాగ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ అనేది డైరెక్ట్గా ఇన్స్టాన్సెస్ మీద పడ్డాయి అనుకో. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఒకే EC2 ఇన్స్టాన్స్ మీద పడితే ఏమైంది, EC2 ఐ కాంట్ ప్రాసెస్ అని, ఐ వాంట్ రెస్ట్ అనేసి డామ్ అంటది. అలా కాకుండా మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఏ ఇన్స్టాన్స్ అయితే రెడీ టు ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉందో, హెల్దీగా ఉందో చెక్ చేసి ఆ రిక్వెస్ట్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది EC2 ఇన్స్టాన్సెస్కి పంపిస్తుంది. ఇన్స్టాన్స్ హెల్దీగా ఉండాలి, రెడీ టు ప్రాసెస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ఆ ఫ్లో అనేది ఇక్కడ డయాగ్రామ్లో. అయితే ఇక్కడ AWS ELB అప్లికేషన్స్ లిజనర్ రూల్స్, టార్గెట్ గ్రూప్స్, టార్గెట్స్ ఈ విధంగా చూశాడు. ఇందులో లిజనర్ అంటే ఏంటి, రూల్ అంటే ఏంటి, టార్గెట్ గ్రూప్ అంటే ఏంటి, హెల్త్ చెక్స్ అంటే ఏంటి చూద్దాం. లిజనర్ చెక్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ అండ్ రౌట్ దెమ్, అంతే కదండి. యూజర్స్కి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేయాలి. చెక్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్స్ అండ్ రౌట్ దెమ్. ఈ రిక్వెస్ట్ వ్యాలిడ్డా కాదా, వ్యాలిడ్డా ఇన్వాలిడ్డా, వ్యాలిడ్ అయితే నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తుంది, ఇన్వాలిడ్ అయితే రీగ్రేట్. అలా రూల్స్, డిఫైన్ కండిషన్స్ ఫర్ రిక్వెస్టింగ్ రౌటింగ్. రూల్స్ అన్నా, ప్రోటోకాల్స్ అన్నా, కండిషన్స్ అన్నా ఇవన్నీ సేమ్. అంటే అది రూల్స్, ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్, కండిషన్స్. ఆ కండిషన్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ టు డెస్టినేషన్కి వెళ్తూ ఉండాలి. టార్గెట్ గ్రూప్, డైరెక్ట్ ట్రాఫిక్ టు ద రిజిస్టర్డ్ టార్గెట్. పాత్ A నుంచి పాత్ 10కి వెళ్ళాలనుకోండి, సోర్స్ అనేది పాత్ A, పాత్ 1 ఆర్ పాత్ A, డెస్టినేషన్ అనేది పాత్ 10th పాయింట్. ఫస్ట్ పాయింట్ నుంచి 10th పాయింట్కి వెళ్ళాలనుకోండి, 10th పాయింట్ అనేది టార్గెట్ అనుకుందాం. సో డైరెక్ట్స్ ట్రాఫిక్ టు ద రిజిస్టర్డ్ టార్గెట్. హెల్త్ చెక్స్, మానిటర్ టార్గెట్ అవైలబిలిటీ, మానిటర్స్ ఇన్స్టాన్స్ అవైలబిలిటీ. ఇన్స్టాన్స్ ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉందా లేదా, హెల్దీగా ఉందా లేదా, ఏమీ లేదండి. సోర్స్ టు డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్ అనేది, ఈ నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలి వయా సమ్ ప్రోటోకాల్స్ త్రూ రౌటింగ్ అనేది డెస్టినేషన్కి వెళ్తుంది. హెల్త్ చెక్ అంటే హెల్దీగా ఉన్న ఇన్స్టాన్స్కి వెళ్తుంది. రెడీ టు ప్రాసెస్ చేయడానికి ఏ ఇన్స్టాన్స్ అయితే రెడీగా ఉందో అక్కడికి రిక్వెస్ట్ వెళ్తుంది. సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసిన తర్వాత సో యూజర్కి కమ్యూనికేషన్ వస్తుంది. సక్సెస్ఫుల్లీ 2000 రూపీస్ డెబిటెడ్, సక్సెస్ఫుల్లీ 5000 రూపీస్ డెబిటెడ్. ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ స్వైప్ చేస్తాం కదా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.